హాయ్ గైస్, నాని నటించిన సరిపోతే శనివారం మూవీకి 3 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే ఈ మూవీకి 90 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. కాకుంటే ఈ మూవీ మాత్రం కేవలం 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరుపుకుంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ అంత క్లిక్ అవ్వలేదన్నమాట. తక్కువ వ్యూస్ రావడం వల్ల 45 కోట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు ఈ మూవీకి మన తెలుగు స్టేట్స్లో ఏపీ అండ్ తెలంగాణ కలిపి మొదటి రోజు 8.85 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేదంతా గ్రాస్ అనమాట, నెట్ కాదు. మన తెలుగు స్టేట్స్లో ఒక 9 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో, ఎందుకంటే ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ ఈ విధంగా ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది కాబట్టి రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీకి 3.7 కోట్ల కలెక్షన్స్ వచ్చింది. ఇక ఓవర్సీస్లో ఈ మూవీకి 8.2 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చిందనమాట. ఓవర్సీస్లో చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో కల్కి మూవీని వదిలేస్తే మిగిలిన మూవీస్తో కంపారిజన్ చేస్తే ఇది హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. మొదటి రోజు 8.2 కోట్లు ఓవర్సీస్లో అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ మూవీకి మొదటి రోజు టోటల్గా 20.4 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి. మొదటి రోజు ఏ మూవీకైనా ఎక్కువే కలెక్షన్స్ అయితే వస్తాయి. ఇక మనం రెండవ రోజు చూసుకున్నట్లయితే ఈ మూవీకి మన తెలుగు స్టేట్స్లో టోటల్గా 6.13 కోట్ల కలెక్షన్స్ వచ్చింది. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్ వదిలేసి మిగతా స్టేట్స్లో 1.9 కోట్ల కలెక్షన్స్ వచ్చింది. నెక్స్ట్ ఓవర్సీస్లో 4.5 కోట్లు వచ్చింది. ఇక్కడ మనం ఈ కలెక్షన్స్ చాలా బాగానే డ్రాప్ అవ్వడం మనమైతే గమనించవచ్చు. ఎందుకంటే ఈ మూవీకి హిట్ టాక్ అయితే రాలేదు, మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఒక 50% ఆడియన్స్ మూవీ బాగుందన్నారు, ఇంకొంతమంది మూవీ బాగాలేదన్నారు. మిక్స్డ్ టాక్ రావడం వల్ల చాలామంది మూవీకి వెళ్ళేటోళ్ళు కూడా ఆగిపోతున్నారు అనమాట. ఎందుకులే ఈ మూవీని మనం ఏదైనా ఓటీటీలో చూసుకుందాం ఇలా అయితే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ మూవీకి ఈ రెండో రోజు టోటల్గా 13.6 కోట్లు అయితే వచ్చింది. మొదటి రోజు 20.4 కోట్లు వస్తే రెండవ రోజు కేవలం 13.6 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక మూడవ రోజు నేను వీడియో చేస్తున్నదే ఈరోజు సాటర్డే శనివారం. ఇప్పటి వరకు ఈ మూవీకి అయితే 6 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే అప్డేట్ అయ్యి ఉందన్నమాట. ఇంకా మ్యాట్నీ షో అలానే నైట్ షోలు ఈ విధంగా చాలా షోస్ అయితే ఉన్నాయి. సెకండ్ షో, ఫస్ట్ షో షోస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు అయితే ఒక 11 నుంచి 12 కోట్లు కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఒక 10 కోట్లు అయితే రావచ్చు. అండ్ టోటల్గా ఈ 20.4 కోట్లు అననే 13.6 కోట్లు మొత్తం టోటల్ చేస్తే 34 కోట్లు అయితే వస్తుంది. 34 కోట్లు మూడవ రోజుకి మనం ఒక 10 కోట్లు వేసుకున్నా సరే టోటల్గా ఈ మూవీ 3 రోజుల్లో 44 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. ఇది ఈ సరిపోతే శనివారం మూవీ కలెక్షన్స్ అయితే 44 కోట్లు వేసుకుంటే ఈ మూవీకి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్లు జరుపుకుంది. అంటే ఈ మూవీ ఖచ్చితంగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే దాటేస్తుంది. అండ్ ఈ మూవీ ఎంతవరకు లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటే నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక 60 కోట్ల మార్క్ని అయితే దాటొచ్చు. 60 కోట్ల నుంచి 70 కోట్ల లోపు అయితే కలెక్షన్స్ రావచ్చు. ఎందుకంటే ఈ మూవీకి హిట్ టాక్ వచ్చుంటే ఒక 80 కోట్ల వరకు మనమైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. కాకుంటే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది కనుక నాకు తెలిసి ఒక 60 కోట్లు అయితే సింపుల్గా వస్తుంది కలెక్షన్స్. 60 నుంచి 70 కోట్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది సరిపోతే శనివారం మూవీ కలెక్షన్స్ అయితే.